హాయ్ అండి. అందరికీ నమస్తే. జీవితంలో ఎవరికైనా ఎదురు దెబ్బలు తగులుతాయి. కానీ వాటి నుంచి బయటపడి మళ్ళీ ఎలా ముందుకు వెళ్ళాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ వీడియోలో మనం అడ్డంకులను ఎలా ఎదుర్కోవాలో, ఎలా వాటి నుంచి బయటపడాలో 3 ముఖ్యమైన పాయింట్స్ ద్వారా తెలుసుకుందాం. నెంబర్ 1, మనసును స్థిరపరుచుకోవడం. ఒక అడ్డంకి ఎదురైనప్పుడు మొదట మనసులో భయం, అసహనం రావడం సహజమే. కానీ మనసును స్థిరంగా ఉంచుకోవడం చాలా అవసరం. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది అని నమ్మండి. మనసును స్థిరంగా ఉంచుకోవడం కోసం ప్రాణాయామం లేదా ధ్యానం చేయండి. ఉదాహరణకు, ఏదైనా పరీక్షలో ఫెయిల్ అయితే ఆ ఫెయిల్యూర్ మీ జీవితాన్ని నిర్ణయించదు. అది ఒక గుణపాఠం మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. నెంబర్ 2, సొంత లక్ష్యాల పట్ల కట్టుబడి ఉండటం. మీ జీవితంలో మీరు ఏం సాధించాలనుకుంటున్నారో స్పష్టంగా తెలుసుకోవాలి. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకొని ముందుకు వెళ్ళండి. ప్రతిరోజు మీ లక్ష్యానికి 1% దగ్గరగా వెళ్ళే ప్రయత్నం చేయండి. విజేతలు మొదట్లోనే పెద్ద విజయాలు అందుకోలేదు, చిన్న అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళారు. నెంబర్ 3, అడ్డంకులను అవకాశాలుగా మార్చుకోవడం. ప్రతి సమస్యలో ఒక అవకాశం ఉంటుంది. దాన్ని ఎలా చూడాలో నేర్చుకోవాలి. మీరు ఫెయిల్ అయిన చోట కొత్త పద్ధతులను ప్రయత్నించండి. నెగిటివ్ అనుభవాలను పాజిటివ్ మార్గాల్లో ఉపయోగించుకోండి. జీవితంలో చాలామంది గొప్పవాళ్ళు మొదట ఫెయిల్ అయిన వాళ్ళే. కానీ ఆ ఫెయిల్యూర్ను ఒక అవకాశంగా మార్చుకొని గొప్ప విజయాలు సాధించారు. అడ్డంకులు మన జీవితంలో సవాళ్లు మాత్రమే. అవి మన విజయానికి పునాది. మనసును స్థిరంగా ఉంచి కట్టుబడి ముందుకు వెళ్తే ఎటువంటి సమస్యనైనా అధిగమించవచ్చు. మీరెప్పుడూ మీపై నమ్మకాన్ని కోల్పోకండి. మిమ్మల్ని మీరు నమ్మండి, ప్రయత్నించండి. విజయం మీ సొంతమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. మరెన్నో ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం బుజ్జి క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.